మీరంతా పనులు తీసుకుంటా తీసుకోండి మరి రమేష్ అన్న మీ వాళ్ళందరూ పనులన్నా చూడండి అవునా మనిషి పండి వాళ్ళందరికీ అన్నపూర్ణ సేవా సంస్థ స్టడీ ఓన్లీ వాళ్ళని కాకుండా అన్నపూర్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో స్టడీ రావణ అందరికీ వచ్చాడు ఓకే సంతాన సాంగ్ जन्मदिनोत्सवांगत्वेन अन्न संकल्पना अनुग्रह पार्वती परमेश्वर देवता नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय प्रियंभगाय त्रिपुरांधकाय त्रिकलाग्निकालाय कालाग्रत्राय नीलकण्ठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः संपूर्णायुष्यारोग्य अष्टैश्वर्य धनकरकवस्तु वाहनाभिवृद्ध्यर्थम् उन्नत पदवी अनुग्रह सिद्धिरस्तु शंकर प्राणवल्लभे ज्ञान वैराग्यर्थम भिक्षां देहि जवामति संदर्पण अनुग्रह सिद्धिरस्तु वाञ्छादिबल सिद्धिरस्तु మా ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు మా పున్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినం సందర్భంగా జమ్మికుంట బొమ్మలగుడిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అందరం శివాలయంలో మరి తన జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కూడా కడియడం జరిగింది. మరి పున్నం ప్రభాకర్ అన్న ఆనాడు ఈ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు మనకి ఎన్నో పనులు చేసిండు. ముఖ్యంగా ఈ తెలంగాణ అంశంపై ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు పార్లమెంటులో కొట్లాడిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మరి అది పున్నం ప్రభాకర్ అనే. ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టుతున్న సందర్భంలో మరి తనపై పెప్పర్ స్ప్రే దాడి కూడా జరగడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమం కోసం అందరి ఎంపీలను ఏకతాటిపై తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అంటే పున్నం ప్రభాకర్ అన్న కృషి ఎంతగానో ఉందని చెప్పక తప్పదు. మరి ఇలా హుస్నాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్ర మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ
మరి ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమై ఇవాళ 42% రాజకీయంగా కావచ్చు, చదువురీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, ఇవాళ 42% తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి అంటే అది కేవలం మరి ప్రభాకరన్ అని చెప్పక తప్పదు. మరి ఏదైనా తనకు అవకాశం వచ్చిందంటే ఈ ప్రజల ఆకాంక్షను మీదేసుకొని ఆ ఉద్యమాన్ని అయితేనేమి, రిజర్వేషన్ అయితేనేమి, దేనికోసమైనా కూడా ప్రజల ఆకాంక్షను ఎత్తుకొని పనిచేసేది ఉన్నారంటే మరి పున్నం ప్రభాకర్ అని చెప్పక తప్పదు. మరి ఆయన జన్మదిన వేడుకలను ఈ ప్రాంతంలో మరి మా పట్టణ కాంగ్రెస్ కావచ్చు, బ్లాక్ కాంగ్రెస్ కావచ్చు, ఎక్కడికక్కడ ఇల్లంతకుంట మండలంలో కావచ్చు, వేనంకల కావచ్చు, జమ్మికొండ టౌన్లో కావచ్చు, యూత్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు సైన్యమై మరి ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడు చల్లగా ఉండి రానున్న రోజుల్లో ఇంకా కీలకమైన పదవులు పొందాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, ఆ శివుని ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.